హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పిజ్జా తయారు చేస్తున్నాను. ఇది చికెన్ పిజ్జా. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ ఇష్టమైనది. ఇవాళ రేపు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సేమ్ నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకోండి. పిజ్జా చేసుకోవడానికి ముందుగా ఒక చెంచా చక్కెర వేసుకుందాం, ఒక చెంచా డ్రై ఈస్ట్ కూడా వేసుకుందాం, కొద్దిగా పాలు పోసుకుందాం, గోరువెచ్చని నీళ్ళు కూడా కొన్ని పోసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. పిజ్జా కోసం బోన్లెస్ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సగం చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం, ఒక చెంచా కారం కూడా వేసుకోవాలి, సగం చెంచా కాశ్మీరీ లాల్ మిర్చి కూడా వేసుకోవాలి, ఒక చెంచా సాల్ట్ కూడా వేసుకోవాలి, సగం చెంచా గరం మసాలా కూడా వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నిటినీ కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు రెస్ట్ చేద్దాం. 2 కప్పుల మైదా వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఇప్పుడు కలుపుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసుకుందాం. చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని దాని లోపల మొత్తం ఇట్లా బటర్ రుద్దుకోవాలి. ఈ బేస్ని తీసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ను ఇట్లా వేసుకొని రుద్దుకోవాలి. క్యాప్సికమ్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ పీసులు ఇప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు చీజ్ని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయింది. వితౌట్ ఓవెన్తో గిన్నెలో బేక్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా రెడీ అయింది. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. తర్వాత ఆర్గాంజా వేసుకుందాం. మస్తు వచ్చింది, సాఫ్ట్గా, మస్తు సూపర్ ఉంది. ఇవాళ రేపు ఇది అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఇట్లా సేమ్ నేను చేసినట్టు చేసుకోండి. మంచిగా తినండి, మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.